పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్సీ అభ్యర్థి మంచికట్ల ఆశమ్మ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక ఆడబిడ్డగా తనకు ఓటు వేసి ఆదరించాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పోటీలో కొనసాగుతున్నారని ఆమె చెప్పారు. మొట్టమొదటి నామినేషన్ వేయడం జరిగింది. మరి పట్టభద్రులందరూ కూడా ఆలోచించాలి. ఇది 15 జిల్లాలకు సంబంధించింది, 42 నియోజకవర్గాలు, మరి అదేవిధంగా 271 మండలాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు దీంట్లో. కాబట్టి పట్టభద్రులందరూ కూడా మేధావులు, మరి చాలా ఆలోచించి మరి నేను మంచికట్ల ఆశమ్మ పట్టభద్రుల నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నాకు మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తూ గెలిపిస్తారని చెప్పి ఒక మీ ఆడబిడ్డగా, మరి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డగా, మరి మీ పుట్టింటి బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మరి కోరుకుంటున్నాను. బరిలో ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతో తెగింపు ఉంది. నా మీద ఎందరికో కక్షలు కూడా ఉన్నాయి. కానీ నేను భయపడేదాన్ని కాదు, భయపెట్టించేదాన్ని. కాబట్టి నేను ప్రాణం పోయినా పర్వాలేదు, ఎమ్మెల్సీకి పోటీ చేసి నేను ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమానికే పనిచేస్తానని చెప్పి, నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, మరి ప్రజలే దేవుళ్ళు, పట్టభద్రులే దేవుళ్ళుగా భావిస్తూ మరి ఎన్నికల్లో ఇంత ధైర్యంగా నిలబడడానికి నేను సిద్ధంగా అయినాను. సమస్య చేస్తూ మరి ఈరోజు నన్ను ఖచ్చితంగా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నామినేషన్ అభ్యర్థిగా నేను మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా నాకు ఖచ్చితంగా ఆశీర్వదించి మరి వేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండని, ఏ పార్టీలోన్నా ఉండని, నాకు పార్టీతోని సంబంధం లేదు. ఎందుకంటే ఏ పార్టీలోన్నా ఉన్నోనికే టికెట్ వస్తుంది, డబ్బులు ఇచ్చినోనికే టికెట్ వస్తుంది. మనం ఫస్ట్ నుంచి రాజకీయాలు ఉన్నాం, మాకు డబ్బులు లేవు, ఆర్థికంగా పరిస్థితి బాగా లేనకున్నా లక్షలు అవసరం లేదు ఓటర్లకి, పట్టభద్రులకు పైసలు అవసరం లేదు. లక్ష్యం ఏమున్నది? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కావడమే లక్ష్యం. లక్షలు అవసరం లేదు.